తెలివైన వృద్ధుడు మరియు గ్రామస్తులు. ఒక చిన్న గ్రామంలో నది పక్కన ఒక తెలివైన వృద్ధుడు ఉండేవాడు. గ్రామస్తులు తరచుగా అతని సలహా కోసం వచ్చేవారు. అతను ఎప్పుడూ ఓపికగా విని తన జ్ఞానాన్ని పంచుకునేవాడు. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు అతని దగ్గరికి వచ్చి తమ గ్రామంలో ఉన్న గొడవల గురించి ఫిర్యాదు చేశారు. మేము ప్రతి దాని గురించి గొడవ పడుతున్నాము అని ఒక గ్రామస్తుడు అన్నాడు. ఎవరి భూమి ఎవరిది, ఎవరి ఆవు ఎవరి పొలంలో వేసింది, ఎవరి పిల్లలు ఎవరి కుండ పగలగొట్టారు అనే దాని గురించి కూడా మేము గొడవ పడుతున్నాము. మాకు శాంతి లేదు. తెలివైన వృద్ధుడు జాగ్రత్తగా విన్నాడు. గ్రామస్తులు చెడ్డవాళ్ళు కాదని అతనికి తెలుసు, కానీ వారు తమ ఐక్యతను మరియు దయను కోల్పోయారు. వారికి ఒక కథ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. పూర్వకాలంలో అతను మొదలుపెట్టాడు. ఒక శాంతివంతమైన నది కొండ నుండి ప్రవహించేది. అది చాలా శక్తివంతమైనది. అది కొత్త లోయలను, చెక్కలను మరియు భూమి మార్గాన్ని మార్చగలదు. ఒకరోజు నది ఒడ్డున ఉన్న ఒక చిన్న రాయి నీటితో విసిగిపోయింది. నువ్వు ఎందుకు నన్ను ఎప్పుడు నెట్టుతావు అని రాయి నదిని అడిగింది. నువ్వు నన్ను ఒకే చోట ఉండనివ్వవు. నేను కదలకుండా ఉండాలనుకుంటున్నాను. నది ఒక సున్నితమైన గజానతో నేను నిన్ను నెట్టడం లేదు. నేను నిన్ను మోస్తున్నాను. నేను నిన్ను సముద్రానికి ఒక ప్రయాణంలో తీసుకువెళ్తున్నాను. అక్కడ నువ్వు చాలా పెద్ద మరియు అందమైన దానిలో భాగమవుతావు. అయినా రాయికి అర్థం లేదు. అది నదిని తన శత్రువుగా భావించింది. కాబట్టి అది ప్రవాహానికి వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టింది. అది నది అడుగున తన వేళ్లను పాతుకోవడానికి ప్రయత్నించింది. కానీ శక్తివంతమైన ప్రవాహం దానిని లాగింది. రాయికి కోపం వచ్చింది. అది తన సమస్యలకు ఇతర రాళ్లను నిందించడం మొదలుపెట్టింది. మీరందరూ నా దారిలో లేకపోతే నేను చివరకు కదలకుండా ఉండగలను అని రాయి దాని పొరుగు రాళ్లతో గునుగుతూ ఉండేది. ఇతర రాళ్లు కూడా ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. మొదటి రాయిని నమ్మడం మొదలుపెట్టాయి. వారు కూడా తమ కష్టాలకు ఒకరికొకరు నిందించడం మొదలుపెట్టారు. వారు గొడవపడ్డం మరియు వాదించడం మొదలుపెట్టారు. వారు ఒకరికొకరు ఢీకొట్టి నువ్వు నన్ను కొట్టావు, లేదు నువ్వు నన్ను కొట్టావు అని నిందించుకోవడం మొదలుపెట్టారు. వారు తమ చిన్న గొడవపై చాలా దృష్టి పెట్టారు. వారు అందరూ ఒకే నది ద్వారా మోయబడుతున్నారని వారు గ్రహించలేదు. వారు వెళ్తున్న అందమైన ప్రయాణాన్ని వారు చూడలేదు. వారి కోసం ఎదురు చూస్తున్న సముద్రాన్ని వారు చూడలేదు. అప్పుడు నదికి కొత్తగా వచ్చిన ఒక చిన్న గుణకరాయి వాళ్లతో మాట్లాడింది. మనం ఎందుకు గొడవ పడుతున్నాము అని అడిగింది. మనం అందరం ఒకే నదిలో ఉన్నాము. మనం అందరం ఒకే చోటికి వెళ్తున్నాము. మనం అందరం ఈ ప్రయాణంలో భాగం. మనం ఒకరితో ఒకరు గొడవ పడకూడదు, కానీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. గొడవ పడ్డానికి అలవాటు పడిన ఇతర రాళ్ళు గులకరాయిని చూసి నవ్వాయి. నీకు అర్థం కాదు అని వారు అన్నారు. మనం అందరం శత్రువులం. మనం అందరం ఒక మనుగడ కోసం పోరాడుతున్నాం. కానీ గులకరాయి వదులుకోలేదు. అది ఇతర రాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఒక రాయి ఇరుక్కుంటే గులకరాయి దానిని విడిపించడానికి ప్రయత్నించేది. ఒక రాయికి దెబ్బ తగిలితే గులకరాయి క్షమాపణ చెప్పేది. నెమ్మదిగా ఇతర రాళ్ళు గులకరాయి జ్ఞానాన్ని చూడడం మొదలుపెట్టాయి. వారు అందరూ కలిసి ఉన్నారని గ్రహించడం మొదలుపెట్టారు. వారు గొడవపడ్డం మానేసి ఒకరికొకరు సహాయం చేసుకోవడం మొదలుపెట్టారు. వారు ప్రయాణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. వారు నది అందాన్ని చూడడం మొదలుపెట్టారు. వారు ఒకరిలో ఒకరు అందాన్ని చూడడం మొదలుపెట్టారు. చివరకు వారు సముద్రాన్ని చేరుకున్నప్పుడు వారు చాలా విశాలమైన మరియు అందమైన దానిలో భాగమయ్యారు. వారు దానిని ఊహించలేకపోయారు. వారు నదికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారా కాకుండా దానితో ప్రవహించడం ద్వారా శాంతిని కనుగొన్నారు. తెలివైన వృద్ధుడు తన కథ ముగించాడు. అతను ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న గ్రామస్తుల వైపు చూశాడు. నా ప్రియమైన స్నేహితుల్లారా, మీరందరూ నదిలో రాళ్ల లాంటి వారు. నది మీ జీవితం మరియు గొడవల ప్రవాహానికి మీ ప్రతిఘటన. మీరు ఒకరికొకరు సాయం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీరు అందరూ ఒకే ప్రయాణంలో ఉన్నారని మీరు గ్రహిస్తారు. మీరు మీ స్వంత శాంతి మరియు సంతోషం యొక్క సముద్రాన్ని కనుగొంటారు. ఆ రోజు నుండి గ్రామస్తులు వృద్ధుడి సందేశాన్ని అర్థం చేసుకున్నారు. వారు వాదించడం మానేసి ఒకరికొకరు సాయం చేయడం మొదలుపెట్టారు. వారు మళ్ళీ ఒక సంఘంగా మారారు. మరియు వారి గ్రామం ఒకప్పుడు గొడవ నిలయంగా ఉండేది. ఇప్పుడు శాంతి మరియు సంతోషం యొక్క సందేశంగా మారింది. నీతి: మీతో ఒకే ప్రయాణంలో ఉన్నవారితో పోరాడకండి. బదులుగా ఒకరికొకరు సహాయం చేసుకోండి మరియు కలిసిమెలిసి ఉండండి. అప్పుడు మాత్రమే మీరు శాంతి మరియు సంతోషాన్ని పొందుతారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.